ఇప్పుడు దేహభావం అని చెప్తున్నారు. దేహభావం ఉంటేనే కదా ఆ దేహంతో అనేక రకాల పనులు చేస్తుంది. ఆ దేహంతో అనేక రకాల స్పందనలు వస్తున్నాయి. ఆ దేహంతో అనేక రకాల అవస్థలు వస్తున్నాయి. ఆ దేహం వల్ల అనేక రకాల కోరికలు వస్తున్నాయి. అవి తిరిగితే సంతృప్తి, తిరగపోతే కోపం. ఒకవేళ తిరిగి సంతృప్తి పొందినా అది అంతవరకే. మళ్ళీ మొదలైద్ది, మళ్ళీ ఏదో కావాలని. ఈ పరంపర ఇలా ఉంటానే ఉంటుంది. అందువల్ల అదంతా లేకుండా అలాంటి స్థితులు లేకుండా అలాంటి స్థితులు దాటిపోయి అవసరం అనుకుంటే దేహం అవసరం లేదనుకుంటే దేహం అవసరం లేదు. అలానే ఎలాంటి దేహం కావాలి, మమ్మల్ని ఎలా ధనం కావాలనుకుంటే దాన్నే పొందేట్టుగా, దాన్నే సృష్టించుకునేట్టుగా ఇంత శక్తులు జన్మాంతర సాధన బాగా జరిగిన తర్వాత వస్తాయన్నమాట. మనం ఇంతకుముందు కథల్లో విన్నారు, కొందరు సినిమాల్లో చూశారు కదా, పరకాయ ప్రవేశం అంటారు. పరకాయ ప్రవేశం అంటే ఉన్న శరీరాన్ని